అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము. మరి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు, టిప్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, సమ్మర్ అనగానే ఏంటంటే మెయిన్ మనకి మామిడి పళ్ళు ఎలా వస్తూ ఉంటాయో, పికిల్స్ పెట్టడంలో కూడా అలానే అందరూ బిజీగా ఉంటూ ఉంటారు. సో, ఆ రోజు పెట్టిన పికిల్ ఆ రోజే చక్కగా ఇంత అన్నం వండుకుని టేస్ట్ చేస్తూ ఉండడం మన సంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది. మరి కానీ ఈ రోజుల్లో చాలామంది పికిల్స్ తినకూడదు, తింటే మంచిది కాదు, వెయిట్ పుట్ ఆన్ అవుతారు అన్న విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దాని గురించి అసలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. పికిల్స్ షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు గదా! చాలా మందికి పికిల్స్ అంటే ఇష్టం ఉంటది. అవును. అరే! ఇప్పుడు నేను పికల్ తినకుండా లైఫ్ మొత్తం ఎట్లుంటా అనేసి జెప్తారు. ఒక పేషెంట్ గూడా ఇట్లనే వచ్చిర్రు మన దగ్గర. డైలీ 3 పూటలు తింటే 3 పూటలు పికిల్ గావాలి ఆ పేషెంట్‌కి. దోస తింటే గూడా పికిల్ గావాలి దాంతో. హ్మ్. సార్ నాకెట్లా అలవాటుంది అంటే, నేను తిన్న తర్వాత లాస్ట్ ముద్ద తింటా గదా! దాని తర్వాత కొంచెమన్నా పికల్ నాకు గావాలి. అంత క్రేజ్ ఉండే పికల్స్‌కు. కానీ ప్రాబ్లమ్ ఏందంటే షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంది? పికిల్స్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, ఫ్రై ఐటెమ్స్ తినొద్దు, బయట కర్రీ పఫ్‌లు, సమోసాలు, బజ్జీలు, గిజ్జీలు తినొద్దు అనేసి డాక్టర్లే చెప్తున్నారు సార్ నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అనేసి అడిగారు. ఆల్రెడీ తింటలేరు 2 ఏండ్ల నుంచి. అయితే మనం ఒకటి సింపుల్‌గా పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినాము. ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది హోమియోపతి మందులతోటి. అండ్ 2 ఇయర్స్ పడ్డది తగ్గడానికి. హెచ్‌బీఏవన్సీ 8 ఉండే. కానీ మనం మళ్ళీ పికల్ ఇంట్రొడ్యూస్ చేసినాం పేషెంట్ డైట్‌లో. హ్మ్. ఎట్లా నేను చెప్తా మీకు. హ్మ్. ఎక్కువ ఏ పికల్ తింటారు అందరూ? మామిడికాయ. మామిడికాయ పికల్ తింటారు. గోంగూర పికల్ కూడా తింటారు కదా! హ్మ్. ఇప్పుడు నేనేమంటా అంటే ఇంకో పికల్ చెప్తా మీకు. దీనితోటి కూడా పికల్ తయారైతదనేసి మీరు అనుకుంటారు. మెంతి కూరతోటి కూడా పికల్ తయారైతది. ఆహా! ఓకే. మెంతి కూరతోటి పికల్ తయారైతది. హ్మ్. అది డయాబెటిస్‌కి మంచిది. మెంతులు అంటే డయాబెటిస్‌కి మంచిది. ఓకే. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ పికల్ డైలీ జర్ర తినొచ్చు. హుహు. అయితే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, మీరు పికల్ తింటున్నారు, మీరు షుగర్ వ్యాధి ఉంది అంటే, మీరు బయటికెళ్ళి తెచ్చుకోవద్దు పికల్. మీరే ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఏ పికల్స్ చేసుకోవచ్చు ఇంట్లో? హ్మ్. నేను చెప్తాను. అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అది గూడా చెప్తాను మీకు. ఓకే. ఉసిరికాయ ఉంటది గదా! దాని పికల్ ఉంటది. అది మీరు చేసుకోవచ్చు. సెకండ్ ఏమో మెంతికూర పికల్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మీకు ఇవి తెలుసు గదా! మన డ్రమ్ స్టిక్స్, మునక్కాయలు, అవును. దాని పికల్ గూడా చేసుకోవచ్చు. ఓకే. ఆయిల్ వాడతాం మనం. మనము మార్కెట్‌కి పోయి ఇప్పుడు అందరూ సూపర్ మార్కెట్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు. సూపర్ మార్కెట్‌కి పోతారు. హెల్తీ హార్ట్ అని దాని మీద రాశి ఉందనుకోండి. అరే! గుండెకి మంచిది ఈ నూనె అనేసి తీసుకుంటారు. అవును. ఆ భ్రమలో ఏం జేస్తారు? ఆ నూనె ఎక్కువ తినుడు స్టార్ట్ జేస్తారు. అరే! గుండెకి మంచిది గదా! ఎక్కువ తింటే ఎక్కువ గుండె జర మంచిగా పనిజేస్తదనేసి. హ్మ్. ఎప్పుడైనా మీరు నూనె కొంటున్నారంటే అది తిప్పి చూడాలి. అది ఏం నూనె అనేసి. ఒక్కొక్కసారి బ్లెండెడ్ నూనె గూడా ఉంటది. కాటన్ సీడ్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇవి 2 అసలు వాడొద్దు. మనం ఎన్నో సార్లు బజ్జీలు తింటాం, బయట వడాలు తింటాం. వీళ్ళందరూ ఇన్ని బండ్లు ఉంటాయి. ఇంతమంది గుంప గుంప ఆగేసి తింటారు గదా! ఆళ్ళు పామ్ ఆయిల్ వాడతారు. పైగా రీహీటెడ్ అది. రీహీటెడ్. సో, ఆ తప్పు మీరు చేయొద్దు. మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే, మీరు ఫస్ట్ చాయిస్ ఏందంటే, మీరు అవకాడో ఆయిల్ వాడండి. ఓకే. అది రూ. 8,000 కిలో ఉంటది. ఓహ్! లేదు భయ్ అంత అఫోర్డ్ చేయలేమంటే ఆలివ్ ఆయిల్ వాడండి. ఆలివ్ ఆయిల్ కూడా అఫోర్డ్ చేయలేరంటే మస్టర్డ్ ఆయిల్ వాడండి. హ్మ్. ఆవ నూనె. సో, ఇవి మీరు పికల్స్‌కి మనం వాడతాం. హ్మ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు నేనేదేదన్నా ఉసిరికాయ అన్నా, మునక్కాయ అన్నా, మళ్ళీ దాని తర్వాత మెన్ మెంతి మెంతి కూర. పచ్చడి. హ్మ్. ఆ! ఇవి మీరు తయారు చేసుకోవచ్చు వీటితో. ఇవి ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలి? ఎట్లా తయారు చేసుకోవాలంటే వేరే పికల్స్ తయారు చేసుకుంటారు గదా! అట్లనే తయారు చేసుకోవాలి. కానీ నూనెది వాడాలి. సాల్ట్ క్వాంటిటీ జర చూసి వాడాలి. హుహు. మీరు ఇంకోటి ఏం చేయొచ్చంటే, మిరపకాయ ఏస్తాం గదా దాంట్లో పౌడర్, మిరియాల పౌడర్ గూడా ఎయండి దాంట్లో. ఓహో! ఓకే. మిరియాల పౌడర్‌తో పాటు మనము వెల్లుల్లి గూడా ఏస్తాం. హ్మ్.
అవి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మీరు ఇంకోటి వెల్లుల్లిది కూడా సపరేట్ పికల్ చేసుకోవచ్చు. అది కూడా షుగర్ వ్యాధి పేషెంట్లకు అంత ఫరక్ చూపియదు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ పేషెంట్కి మనం ఏం చెప్పినాం కదా, మీరు ఇంత పికల్లతోటి కలిపేసి తినొద్దు. ఇది కొద్దిగా మాత్రాలు తీసుకుంటే మీ హెల్త్కి మంచిది. మీరు 2 బుక్కలు తినండి. అరే సార్ అట్లా కాదు, నాకు తిన్న తర్వాత కూడా కావాలంటే, తిన్న తర్వాత కొంచెం తీసుకోండి కావాలంటే. ఫస్ట్ ఒక బుక్క, లాస్ట్లో ఒక బుక్క మీరు పెట్టుకోండి కావాలంటే. మీకు పికల్ కావాలంటే పికల్ తింటున్నారు. హెల్దీ అంటే దేంతో తయారు చేసుకోవచ్చు నేను చెప్తున్నాను మీకు. సరే అనేసి అన్ని ఇంట్లో తయారు చేయించుకున్నారు. అందరు ఏమనుకుంటారంటే మెంతి కూరతో పికల్ చేస్తే జర చేదిగా ఉంటుంది అనుకుంటారు. అవును. ఒకసారి చేసుకొని దాని తర్వాత మీరు వచ్చి ఇక్కడ కమెంట్ రాయండి ఓకే ఎట్లా ఉంటుంది అనేసి. ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేసినాను అండ్ బాగానే ఉంటుంది. గోంగూర లాగానే ఉంటుంది. గోంగూర పికల్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. ఆయిల్ మీరు చూసుకొని వాడండి. 100% కోల్డ్ ప్రెస్డ్ అన్నా ఉండాలి, లేదంటే అవకాడో, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్. ఇట్లా మీరు పికల్ చేసుకుంటూ మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా రివర్స్ చేసుకోవాలి అంటే మీరు మనకు కలవాలి. ఓకే. అట్లా సో అది మెడికేషన్ తోటి, డైట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు 2 బుక్కలు తినాలి, మళ్ళీ నేను ఫుల్ ఇదే కలుపుకొని తింటా అంటే కుదరదు. అదొకటి. మళ్ళీ సెకండ్ ఏంటంటే మనం ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే దీంతో షుగర్ వాల్యూలు అంతా పెరగవు, బట్ మీకు కాన్స్టెంట్ ఉంటాయి, హెల్ప్ చేస్తాయి. ఉసిరికాయ ఏమో మనకు షుగర్ వాల్యూ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దాని పికల్ తింటున్నాం, మంచి నూనె వాడుతున్నాం. మెంతి కూర అట్లనే హెల్ప్ చేస్తుంది, దాని పికల్ వాడుతున్నాం, మంచి నూనె తింటున్నాం. అట్లా మీరు అర్థం చేసుకోండి వీడియోని. అంటే ఇది తింటే నాకు షుగర్ వాల్యూ తగ్గుతుందని అంటలేను నేను. అర్థం చేసి కంట్రోల్ చేసి అవుతుంది, మీకు ఎక్కువ పెరగదు, హెల్త్కి అంత హాని చేయదు. అట్లా మామూలుగా ఏంటంటే మన తెలుగు వాళ్ళందరికీ కాస్త పచ్చడి అంటే, ఆవకాయ అంటే ఒక ఎమోషన్ ఉంటుందండి. అవును. సో దాన్ని కొంచెం ఏ విధంగా ఇంట్లో మనం చేసుకుని ఎక్కువ తినే క్వాంటిటీ బదులు తక్కువగా మనం తక్కువ తిన్నట్లయితే క్వాంటిటీ తినండి, బ్యాలెన్స్ అవుతుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇవి అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో. మీకు ఆవకాయనే కావాలంటే కూడా మీరు తక్కువ క్వాంటిటీ తినండి. అవును. సాల్ట్ ఎక్కువ వాడకండి. అట్లా మీరు చేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓకేనండి. సో పచ్చళ్ళు ఏ మోతాదులో తినాలి, ఎలా చేసుకోవాలి, వేటితో చేసుకోవచ్చు అంత ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.